అందరం ఇప్పుడు 10 విభాగాలు ఉన్నాయి మన దగ్గర. 10 విభాగాలోళ్ళు ఎవరి విభాగం వాళ్ళు చూసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో పైన బాసు ఇవాళ నిన్ను తిట్టాడు, వాళ్ళు నిన్ను తిట్టాడు, వాళ్ళు నిన్ను తిట్టాడు అన్నప్పుడు మనం ఉద్యోగులందరూ ఒక యూనిటీగా ఉంటుంటారు. ఎందుకంటే బాగా వాళ్ళు వేధిస్తున్నాడు బాబు, చంపేస్తున్నాడు బాబు అని. జీతం తప్పదు కాబట్టి ఆయన దగ్గర చేస్తుంటారు. ఇది ఒక అనుకోని ఐక్యత వచ్చేస్తుంది మన మధ్య. అక్కడ కులం చూసుకోం, అక్కడ వర్గం చూసుకోం, మనందరం ఉద్యోగులం, మనల్ని ఆ పైన వేధిస్తున్నాడు, మన కిందోళ్ళని మనం వేధించట్లేదు కదా, మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటాం మనం. అయితే అలాంటి బాస్ లేడప్పుడు, కాబట్టి బాస్ లేనప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎక్కువ పని చేసావు, నేను ఎక్కువ పని చేశాను, ఈ శాఖకి సంబంధించిన సచివాలయ సిబ్బందికి పెద్ద పని ఉంది, నాకు పని తక్కువ ఉంది, లేదా నాకు పని ఎక్కువ ఉంది, వాళ్ళకి పని తక్కువ ఉంది. ఇక్కడ మత్సరం అంటారు, అసూయలు వచ్చేస్తాయి, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం బిగించేస్తారు. సచివాలయ వ్యవస్థలో ఈ ద్వేషం ఎక్కువైంది అప్పట్లో. ఇది మనం ఏంటంటే డీప్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని అర్థమవుతుంది. చేసుకుని ఒకళ్ళ మీద ఇంకోళ్ళు వ్యతిరేకంగా స్టోరీలు రాయించుకున్నారు. ఈనాడు జ్యోతి లాంటి వాటిట్లో రాయించుకున్నారు, వాటిట్లో డిబేట్లు పెట్టించుకున్నారు. సచివాలయ వ్యవస్థ మీద నెగిటివిటీ వీళ్ళే సృష్టించుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వీళ్ళు ఒక రకంగా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ బర్డెన్ వీళ్ళని ఎత్తినబడింది. ఎట్లాగా రెవెన్యూ శాఖ చేసే పని వీళ్ళే,